నియంతలా ఉన్నాడు. ఈ ఫోటోను వైట్ హౌస్ బయట పడేయండి. వామ్మో, ఈ ఫోటో చూస్తేనే భయమేస్తుంది. పిల్లలకు చూపించొద్దు. ఇది అచ్చం నేరస్తుల మగ్షాట్ పోలికను కలిగిన ఫోటో. హీ లుక్స్ లైక్ హీ హ్యాడ్ ఎ స్ట్రోక్. ఏంటిదంతా? దేని గురించి ఈ చర్చ? వాచ్ ఇట్. ట్రంప్ రూటే సపరేటు. వైట్ హౌస్ లో తన ఫోటో ఎలా ఉండాలో కూడా వెరైటీగా డిజైన్ చేయించుకున్నారు ట్రంప్. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ అధికారిక పోర్ట్రైట్ విడుదలైన నాటి నుంచి నెటిజన్లు ట్రంప్ పై ఫన్నీ మీమ్స్ తో పాటు విపరీతంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ ఫోటోలో ట్రంప్ గంభీరమైన ముఖ కవళికలతో కనిపిస్తున్నారు. ఇది ట్రంప్ 2023లో తీసిన మగ్ షాట్ ఫోటోను కలిగి ఉంది. బ్లూ టై ధరించిన ట్రంప్ ఈ ఫోటోలో తన స్మైలీ వెటకారపు ఫేస్ ని కాకుండా కోపంగా ఉన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అమెరికాలో ప్రతి అధ్యక్షుడి అధికారిక చిత్రాన్ని వైట్ హౌస్ లో ఇతర అధికారిక స్థలాల్లో ప్రదర్శిస్తారు. ఇది అధ్యక్షుడి హోదాకు గుర్తుగా దేశ ప్రజలతో సంబంధాన్ని సూచించేందుకు చేస్తారు. ఈ సంప్రదాయం జార్జ్ వాషింగ్టన్ కాలం నుంచి కొనసాగుతోంది. ప్రతి ఫోటో నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి పాలనలోని మూడ్ను ప్రతిబింబిస్తుందని భావిస్తారు. అందుకే చాలా మంది అధ్యక్షులు తాము నవ్వుతున్నట్టుగా తమ ముఖ చిత్రాన్ని అధికారికంగా పెట్టుకుంటారు. అంటే తమ పాలనతో ప్రజలను సంతోషపరుస్తుందని అర్థం వచ్చేలా అలాంటి ఫోటోలు డిజైన్ చేయించుకుంటారు. 1796లో జార్జ్ వాషింగ్టన్ చిత్రాన్ని ఫేమస్ ఆర్టిస్ట్ గిల్బర్ట్ స్టూవర్ట్ రూపొందించాడు. వాషింగ్టన్ ఆత్మవిశ్వాసాన్ని చూపించేలా ఆ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అమెరికా డాలర్ నోట్లపై కూడా కనిపిస్తుంది. 1864లో అబ్రహం లింకన్ పోర్ట్రైట్ అమెరికా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా డిజైన్ చేశారు. ధైర్యవంతుడిగా, పేదల కోసం పుట్టిన ప్రెసిడెంట్ గా ఆ ఫోటో ఉంటుంది. 1961లో జాన్ ఎఫ్ కెనడీ అధికారిక వైట్ హౌస్ ఫోటో తరువాత తరాలకు ప్రేరణగా నిలిచింది. ఆయన ఫోటోలో మానవత్వం, జ్ఞానం స్పష్టంగా కనిపించింది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందరి అధ్యక్షుల్లో భిన్నం కదా. 2017లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ట్రంప్ ఓ బిజినెస్ మ్యాన్ లుక్ లో తన పోర్ట్రైట్ ను రూపొందించుకున్నారు. ఇక 2025లో మాత్రం ఏకంగా ఓ నేరస్తుడి ఫోటో ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేయించుకున్నారు. 2023లో జార్జియాలో నమోదైన ఓ కేసులో అరెస్టు సమయంలో ఆయన మగ్షాట్ తీసుకున్నారు. ఆయన కొత్త పోర్ట్రైట్ అదే ముఖ కవళికలతో మగ్షాట్ తో పోలికను కలిగి ఉంది. ఈ రెండు ఫోటోలకు ఒకటే తేడా, అది ఫోటో కలర్ అని సోషల్ మీడియా యూజర్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే మగ్షాట్ లో ఆయన రెడ్ టై ధరించి ఉండగా అధికారిక చిత్రంలో బ్లూ టై ధరించారు. మగ్షాట్ అనేది పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి ముఖాన్ని నమోదు చేయడానికి తీసే ఫోటో. ఇది క్రిమినల్ రికార్డుల్లో ఉపయోగిస్తారు. 2020 ఎన్నికల ఫలితాలను మార్చడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో డొనాల్డ్ ట్రంప్ మీద జార్జియా గ్రాండ్ జ్యూరీ కేసు నమోదు చేసిన విషయం గుర్తుంది కదా. చట్ట వ్యతిరేక చర్యలకు సంబంధించి ఆయనపై అనేక అభియోగాలున్నాయి. ఈ కేసు విచారణ సమయంలో ట్రంప్ ఫుల్టన్ కౌంటీ జైలుకు తన మగ్షాట్ ను సమర్పించుకున్నారు. చరిత్రలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఓ మగ్షాట్ తీసుకోవడం అదే తొలిసారి. అప్పుడు కూడా ఆ ఫోటో గురించి తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడు ట్రంప్ కొత్త పోర్ట్రైట్ కి 2023 మగ్షాట్ కి చాలా పోలికలు ఉండడంతో మరోసారి ఇదే అంశం ట్రెండింగ్ టాపిక్ గా మారింది.